ఎందుకు నేను వీడియోగా ఫాలో అవుతున్నా? వీ కెన్ గో ఫ్రమ్ లెఫ్ట్ కదా, ఎందుకంటే లారీ వాడు ఈ వైర్లో ఎంత అంటే లెఫ్ట్కి రాడు. అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బైక్ ఈజ్ లైక్ దిస్. Hey guys, what's up? This is Rukmanand. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. Time is 12:14 in the afternoon. Riding the BMW GS 310R. Speed breaker. BMW లో అడ్వాంటేజ్ ఇదే. సో స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ బై ద వే on the right we have the Decathlon. Right now here we are at the Shamshabad airport. ఈ సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి వస్తున్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే బెంగళూరు హైవే టచ్ అవుతుంది. ఫిల్టరింగ్ చేయడం రావాలి అంతే. ఎంత పెద్ద బండిదన్నా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బైక్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. మనం అటు ఇటు ఫిల్టరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కార్ అనుకోండి, ఇంకో కారు పోయే వరకు ఆగాల్సిందే. వీడు బ్రేక్ వేస్తాడు అంటే రైట్ సైడ్లో కారు మొదల్ని లాక్ చేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ వాడు ఇట్లా మొదల్ని చూసుకొని బ్రేక్ వేసుకుంటే మనం ఇలా ఫిల్టరింగ్ చేసుకొని మళ్ళీ ఇలా లెఫ్ట్కి ఫిల్టరింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఈ రెండు కార్ల మధ్యలో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర కారు ఉంటే అలా వెళ్ళడానికి కుదరదు. అమ్మో గాలి దొబ్బేస్తుంది అటు ఇటు. ఇలాంటి అడ్వెంచర్ వెహికల్స్కి ఈ వైజర్ని ఇక్కడ దాకా పెట్టించుకోవాలి. అప్పుడు గాలి ఇలా తల్లికి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గాలి నన్ను వెనక్కి నెట్టేస్తుంది. మోటో బ్లాగర్స్ కానివ్వండి, ట్రావెలర్స్ కానివ్వండి, బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళ వెహికల్స్కి ఎయిర్ స్ట్రీమింగ్ కోసం ఈ వైజర్స్ అనేవి చాలా పెద్దగా పెట్టిస్తారు. స్పీడ్ బ్రేకర్ వీ క్యాన్ ఎగ్రిఫై లైక్ దట్. BMW వాళ్ళు అప్పుడప్పుడు GS ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడ్వెంచర్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. అలాంటి ఈవెంట్స్కి మనం అటెండ్ అయినాం అనుకోండి, ఈ వెహికల్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో మొత్తం చెప్తారు. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద మహబూబ్ నగర్. హియర్ వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. అండ్ బై ద వే దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ బస్. ఒమేగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఈ బస్సుల్ని RTCలో హైర్ చేశారు. ఇందాక బస్సులోంచి వాటర్ కారుతుంటాయి కదా, అవి AC వాటర్. ఆఫ్టర్ రింగ్ రోడ్ ఆఫ్ హైదరాబాద్ లెఫ్ట్కి వెళ్తే విజయవాడ వైపు, రైట్కి వెళ్తే గచ్చిబౌలి వైపు వెళ్తాం. ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బైక్ is like this. మహబూబ్ నగర్ వచ్చి హైదరాబాద్ నుంచి అరౌండ్ 100 to 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే మనం షాద్ నగర్ లోపలికి వెళ్ళొచ్చు. రెయిన్ గేర్ తీసుకున్నాం అండ్ నా బ్యాగ్ కూడా రెయిన్ గేర్ తీసుకొచ్చా. లుక్ ఆన్ ద లెఫ్ట్. హెవీ వెహికల్స్ అన్నీ లెఫ్ట్లో ఆగావి. నాకు లెఫ్ట్ ఒకటి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోడ్ వేసుకుపోవడానికి ఆగినట్టున్నాయి. అది బైకే కదా, వీ కెన్ గో ఫ్రమ్ లెఫ్ట్. కార్ అయితే ఇబ్బంది పడాలి, బైకే కదా మామ బ్రో, కొట్టి పడేయచ్చు. ఇలాంటి వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేసి రైట్కి వచ్చేసి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. రోడ్ల మీద ట్రక్స్ లాగా పెట్టేస్తారు కదా, నేను వీడియోగా ఫాలో అవుతున్నా. వీ కెన్ గో ఫ్రమ్ లెఫ్ట్ కదా, ఎందుకంటే లారీ వాడు ఈ వైర్లో ఎంత అంటే లెఫ్ట్కి రాడు. లుక్ మై హ్యాండ్ ఎర్రగా అవుతున్నాయి. గ్రిప్స్ వచ్చేసి రబ్బర్ గ్రిప్స్ వచ్చేసరికి గట్టిగా పట్టుకుంటుంటే ఎర్రగా అయిపోతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇలానే ఫీల్ అయితే దీనికి లెదర్ ర్యాపింగ్ చేయించుకోండి. ఐ హ్యావ్ టు వేర్ ద గ్లౌస్ తెచ్చాను, బ్యాగ్లో ఉన్నాయి. లుక్ ఎట్ ద BMW GS 310R. BMW గ్లౌజెస్ కొనుక్కోవాలంటే పుంగి పగిలిపోద్ది మామ బ్రో. గెట్ ద యాపిల్ వాచ్ హియర్. ఐ హావ్ టు రిమూవ్ దిస్. ఇది ఉంటే మనకు గ్లౌజ్ అనేది ప్రాపర్ గా కూర్చోదు. ఇలా రైడింగ్ చేసేవాళ్ళు యాపిల్ వాచ్ కొనుక్కొని వేస్ట్. వీఆర్ ఆన్ ద BMW బైక్. మనం వేసుకున్న గ్లౌజ్ వచ్చేసి బెనెల్లీ. ఈ గ్లౌజ్ చాలా పాతయి. నౌ ఐమ్ ఫీలింగ్ సో కంఫర్టబుల్ విత్ దీస్ గ్లౌజెస్. టైమ్ ఈస్ 1:30 PM. స్ట్రైట్కి వెళ్ళిపోతే కర్నూల్. మనం మహబూబ్ నగర్ వెళ్ళాలంటే హ్యావ్ టు టేక్ రైట్. ఇది మనకు తెలిసిన వాళ్ళ బస్. జడ్చర్ల బస్ స్టాండ్ వచ్చేసి మనకు లెఫ్ట్ లో ఉంటది. ఇక్కడ కింద చూడండి, అవి మొత్తం సెన్సార్ కేబుల్స్. వెహికల్ ని ఫ్యాబ్రికేట్ చేయించుకునేటప్పుడు దగ్గరుండి ఆ కేబుల్స్ కి దగ్గర టాకాలు వేయించుకోవాలి. అండ్ ఆ కేబుల్స్ అలా కిందకి ఎలాడబడేసరికి చూడడానికి గలీజ్ అనిపిస్తుంది. లుక్ ఎట్ హియర్, ఎలిఫెంట్ రేస్ ఈస్ గోయింగ్. ఇక్కడ లారీ, మధ్యలో లారీ, వెనకలో లారీ. మహబూబ్ నగర్లో RM ఆఫీస్కి వెళ్తున్నాం. మహబూబ్ నగర్కి మన బస్సుల యొక్క అగ్రిమెంట్ వర్క్ మీద వెళ్తున్నాం. సో వాటిని మనం రెన్యువల్ చేయించుకోవడానికి అని చెప్పేసి రైట్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మహబూబ్ నగర్ RM ఆఫీస్. మన పల్లెవేలుగు బస్సులు 2 ఉన్నాయి. సో ఆ 2 పల్లెవేలుగు బస్సులకు అగ్రిమెంట్ రెన్యువల్ చేయించడానికి వెళ్తున్నాం. ఈ పల్లెవేలుగు బస్సులకు అగ్రిమెంట్ రెన్యువల్ ప్రొసీజర్ వచ్చేసి 4+2+3 ఉంటుంది. మన బండి కొన్నింటని ఫస్ట్ 4 years కి అగ్రిమెంట్ ఉంటుంది. దాని తర్వాత 2 years కి చేస్తారు, అంటే 5th year కి 6th year కి. థర్డ్ అగ్రిమెంట్ వచ్చేసి 7th, 8th, 9th ఈ 3 years కి అగ్రిమెంట్ రెన్యువల్ చేస్తారు. కరోనాలో నష్టపోయామని చెప్పేసి 6
మంత్స్ అగ్రిమెంట్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఫైర్ అయ్యేదానికంటే ముందే నేను వెళ్ళి అగ్రిమెంట్ రెన్యువల్ చేయించడానికి వెళ్తున్నా. ఈ అగ్రిమెంట్ రెన్యువల్కి ఒక బాండ్ పేపర్ కావాలి 100 రూపాయలది. ఎవడి పేరు మీద అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుందో వాడి పేరు మీదే బాండ్ పేపర్ కావాలి. వీటితో పాటు బస్సు యొక్క ఇన్సూరెన్స్ ని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ని అటాచ్ చేయాలి. మాట్లాడుకుంటే మనం మహబూబ్ నగర్ కి ఎంటర్ అయిపోయాము. అండ్ బై ద వే దిస్ ఇస్ ద మహబూబ్ నగర్ ఔటర్ రింగ్ రోడ్. అలా స్ట్రైట్ కి వెళ్తే భూత్పూర్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. ఈ టౌన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటోలు చాలా ఉంటాయి. ఇక్కడ ద లో ఫ్యూయల్ ఇండికేటర్. ఎప్పుడైతే గ్లౌజెస్ వేసుకున్నానో అప్పటి నుంచి నాకు రైడ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇడు పోడు ఒకని పోనివాడు. గ్యాప్ ఇవ్వద్దు మామ బ్రో, వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకు ఓవర్టేకింగ్ లెఫ్ట్ నుంచి చేయడం తప్పు, బట్ నేను చేశాను. వీఆర్ ఆల్మోస్ట్ హియర్, హ్యావ్ టు టేక్ లెఫ్ట్. ఇక్కడ ఉంటుందయ్యా ఆటో వాళ్ళు మొత్తం ఆపోజిట్ ఉంటారు ఫుల్గా. వీ క్యాన్ డూ ఆఫ్ రోడ్ హియర్. బస్ స్టాండ్ కదా, కథలు పడద్దు, అన్ని మూసుకొని వెళ్ళాలి. ఇవన్నీ ప్రైవేట్ బస్సులే. వీ క్యాన్ పార్క్ అవర్ బైక్ హియర్ and we'll go. No one can touch our bike because we are the very proud owner of air buses. This is the Mahbub Nagar junction. బస్ స్టాండ్ దగ్గరలో ఏ బుక్ స్టోర్ ఉండదు. అక్కడ బస్సు వస్తుంది కదా బయటికి. సో ఇది బస్ స్టాండ్ అయితే, అండ్ ఇక్కడ నుంచి ఇదే సందులో డెడ్ ఎండ్ దాకా వెళ్ళాలి. ఆర్ఎం ఆఫీస్ వచ్చేసి అక్కడ ఉంటుంది. మహబూబ్ నగర్లో ఆర్ఎం ఆఫీస్. స్ట్రైట్గా వచ్చి హైదరాబాద్ బస్సు లాగే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే ఇలా పైన ఉంటుంది ఆర్ఎం ఆఫీస్. మన వర్క్ అయితే అయిపోయింది. 3:37 ఇన్ ద ఆఫ్టర్నూన్. బై ద వే ఇది మనకు మహబూబ్ నగర్ బస్ స్టాండ్. బస్సులు అప్పెక్కుతున్నాయి కాబట్టి మనం చాలా వెనక్కు ఉండాలి. అది హెవీ వెహికల్. ఇక్కడ రైట్ తీసుకోవాలి. సో నో నీడ్ టు వరీ. మన వెహికల్కి ఫ్యూయల్ టాప్ అప్ కూడా చేయించాలి. రైట్లో 2 పెట్రోల్ బంకులు కనబడ్డాయి. హ్యావ్ టు టేక్ యూత్ ఆన్ హియర్. ఇట్లా వస్తేనే దరిద్రం ఉంటుంది. అన్న ఫుల్ ట్యాంక్ पूरा फुल చేశారు. చాలు BMW చూసారు కదా, ఇట్లా ఉంటుంది. వాడు మళ్ళీ నన్ను అంటుండు రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది. అది ఇన్ కేసు రికార్డ్ అవ్వకుండా ఉండి నేను గుద్దింటే ఇక ఆటోలు అంతా వచ్చి నా మీద పడిపోతారు ఇలాగా. సో చలో ఫైనల్లీ డన్ విత్ ద వర్క్. వీఆర్ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ హైదరాబాద్. సో చలో ఫైనల్లీ వీఆర్ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ హైదరాబాద్. ఆటో హ్యాండిల్ కాబట్టి టక్ మంది తిప్పేస్తారు ఇలాగా. ఈ బైక్ని తిప్పినట్టు తిప్పితే ఆటో ఓవర్ టర్న్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మనం వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. యాజ్ ఆఫ్ ద టుడే దిస్ ఇస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో మామా బ్రో.